ఈ కావేరీ నదీ జలాల వివాదం బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉంది. ఇది అప్పట్లో 1892లో మైసూర్ స్టేట్, ఇప్పుడు కర్ణాటక ప్రాంతంలో మేజర్ స్టేట్ అక్కడ మైసూర్ రాజ్యం అనమాట. మైసూర్ స్టేట్కి మరియు మద్రాస్ ప్రెసిడెన్సీకి మధ్య కావేరీ నదీ జలాల విషయంలో ఒక ఒప్పందం కుదిరింది, ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఎప్పుడు 1892లో. ఈ ఒప్పందం 1924లో ఒకసారి మళ్ళీ ఒక చిన్న వివాదం వస్తే మళ్ళీ రివిజన్ అయ్యి ఇంకో కొత్త ఒప్పందం కుదిరిందనమాట 1924లో. దీని ప్రకారం మైసూర్ రాష్ట్రం, అప్పట్లో ఉన్న మైసూర్ రాష్ట్రము కావేరీ నది పైన వాళ్ళు కృష్ణరాజసాగర్ డ్యామ్ కట్టుకోవచ్చు. అదేవిధంగా మెడ్రాస్ ప్రెసిడెన్సీ మెట్టూర్ డ్యామ్ కట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ కృష్ణరాజసాగర్ డ్యామ్ కట్టుకోవచ్చు మైసూర్ స్టేటు. అదేవిధంగా తమిళనాడు వాళ్ళు మెట్టూర్, అంటే మెడ్రాస్ స్టేట్ వాళ్ళు, మెడ్రాస్ ప్రెసిడెన్సీ వాళ్ళు మెట్టూర్ డ్యామ్ కట్టుకోవచ్చు. అయితే ఇక్కడ 44.8 వేల మిలియన్ క్యూబిక్ల అడుగుల నీటిని నిల్వ చేసే విధంగా ఈ డ్యాముని, ఈ కృష్ణరాజసాగర్ డ్యామ్ని కట్టుకోవచ్చు అని ఒప్పందంలో ఉంది. అయితే 50 సంవత్సరాల తర్వాత మొత్తం ఈ ఒప్పందాన్ని సమీక్షించాలి, రివ్యూ చేయాలని కూడా ఉందన్నమాట. అంటే 1924లో కృష్ణరాజసాగర్ డ్యాము మెట్టూర్ డ్యామ్ సంబంధించిన ఒప్పందం కుదిరింది. కృష్ణరాజసాగర్ డ్యామ్లో ఎంత నీటిని నిల్వ ఉంచుకోవచ్చో కూడా చెప్పుకున్నారు. అయితే ఇది 50 ఇయర్స్ తర్వాత రివ్యూ చేయాలి, 50 సంవత్సరాల తర్వాత రివ్యూ చేయాలనుకున్నారు అనమాట. సో 1924 తర్వాత మళ్ళీ దీని రివ్యూ అనేది 1974లో జరిగిందనమాట. సో ఈ రివ్యూ సందర్భంగా చాలా అంశాలు తీసుకొచ్చారు. కర్ణాటక, అంటే మైసూర్ రాజ్యం, అప్పట్లోనే మైసూర్ రాజ్యము, ఈ కన్స్ట్రక్షన్ అక్కడితో ఆపకుండా హారంగి, కాబిని, హేమావతి డ్యామ్స్ కట్టింది. ఇవి 1924 అగ్రిమెంట్కి వాయులేషన్ అని చెప్పి తమిళనాడు గొడవ చేసింది. ఈ తమిళనాడు ఈ విషయము మిగతా డ్యాముల కన్స్ట్రక్షన్ అంతా ఇల్లీగల్గా జరుగుతుంది అని చెప్పి కేంద్రం దగ్గర తీసుకెళ్ళి ఈ విషయాన్ని అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956 కింద పరిష్కరించాలి అని చెప్పి అప్పటి నుంచి గోల్ చేసింది.